అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. అది ఏంటి అంటే, దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉంటాడు. ఎప్పుడు కొన్ని సార్లు మనకు అర్థం కాని పరిస్థితులు ఎదురవ్వచ్చు. కొన్ని సార్లు మనం వేసుకున్న ప్రణాళికలు, ఆలోచనలు సఫలం కాకపోవచ్చు, అవి పని చేయకపోవచ్చు. కానీ మనం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఎప్పుడు మన కోసం ఉత్తమమైన దాన్నే ఉంచుతాడు. ఏదైనా ఒక గొప్ప పని చేయడానికి ఆయన ప్రణాళిక సిద్ధంగా ఎప్పుడూ ఉంటది. నీ ప్రయత్నాలకు ఖచ్చితంగా ఫలితం దేవుడిస్తాడు. అయితే మనం ఎప్పుడు కూడా ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలి. మనల్ని ఎప్పుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం చనిపోయే కాలం ఎప్పుడు వచ్చినా సరే ఆయన రాకడ మాత్రం త్వరగా రాబోతుంది అని మనం గుర్తుంచుకొని మన జీవితాలను సరిచేసుకొని ఆయన కోసం ఎదురు చూస్తూ ఆయనతో బ్రతకడానికి మనం ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. మీకు ఒక వ్యక్తిని గురించి పరిచయం చేస్తాను. కొలమాన్ స్కాట్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను చిన్నతనం నుండి రెజ్లింగ్లో ఒలింపిక్స్ ఆడాలని చాలా కలలు కనేవాడు. ఎందుకంటే అతని తండ్రి కూడా రెజ్లర్ అన్నమాట. అంతేకాకుండా అతనికి గురువు అన్న, టీచర్ అన్న కూడా అతనే. కానీ ఒక కారు ప్రమాదంలో కొలమాన్ తండ్రిని కోల్పోయాడు. అంతేకాక కొలమాన్ కూడా స్కూల్లో తీవ్రంగా గాయపడి 2 సంవత్సరాలు రెజ్లింగ్ ఆడలేకపోయాడు. సో అందరూ అతనిని హేళనగా మాట్లాడారు. అంతేకాక ప్రతి ఒక్కరూ నీ టైం అయిపోయింది ఒక మాట చెప్పాడు. అదేంటంటే, రెజ్లింగ్ ఆడడానికి నా ప్లాన్ పని చేయకపోవచ్చు, కానీ పైన దేవుడు అనేవాడు ఒకడున్నాడు, ఆయన నా పట్ల గొప్పగా ప్లాన్ చేస్తాడు అని చెప్పి తన జీవితంలో ఎంతో ధైర్యంగా ముందడుగు వేసి సాధన చేయడం ప్రారంభించాడు. క్రమంగా ఆ సాధనలో అతనికి ఫిట్నెస్ తిరిగి సంపాదించుకోగలిగాడు. కానీ ఇప్పటికే అతనికి ఒలింపిక్స్ క్వాలిఫై అవ్వడానికి అవకాశం రాలేదు కాబట్టి చాలా నిరాశపడ్డాడు. ఇక నేను సాధించలేను అనుకున్నాడు. తను పడిన కష్టమంతా వృధా అనుకున్నాడు. అని ఒకరోజు ఒక అన్ఎక్స్పెక్టెడ్ కాల్ ఒకటి కొలమాన్కి వచ్చింది. నేషనల్ టీం నుంచి రెజ్లర్ అనే వ్యక్తి గాయపడ్డాడు, అతని స్థానాన్ని నువ్వు భర్తీ చేస్తావా అనే నేషనల్ టీం నుంచి కాల్ వచ్చింది. కొలమాన్ ను ఎంపిక చేశారు. కొలమాన్ అంతా అయిపోయింది, ఇక నా జీవితంలో నేనేమి సాధించలేను అని నిరాశపడ్డాడు. కానీ మన ఆలోచనల కంటే మన దేవుని ఆలోచనలు ఉన్నతమైనవి కదా. సో కొలమాన్ ఆ చివరి సెకండ్ కాల్ వలన ఒలింపిక్స్ వెళ్ళగలిగాడు. ఇప్పుడు ఆయన 2011లో ఒలింపిక్స్ బంగారు పథకం గెలుచుకోగలిగాడు. సో ఈ స్టోరీ వల్ల మనకి ఏం నేర్పిస్తుందంటే, మన ఆలోచనలు, మన ప్రణాళికలు పని చేయకపోవచ్చు. కొన్నిసార్లు మన పరిస్థితులు మనకు వ్యతిరేకంగా మారిపోవచ్చు. కానీ దేవుని ప్లాను, ఆయన ప్రణాళిక మన పట్ల తప్పకుండా తగిన సమయంలో నెరవేరుతుందని మనం గుర్తుంచుకోవాలి. మనం చనిపోయే కాలం ఆలస్యం కావచ్చు, కానీ దేవుని రాకడ మాత్రం త్వరలోనే రానుంది. కాబట్టి దీనిని మనం గుర్తుంచుకొని అందరం జాగ్రత్త పడదాం, ఆయన పైన ఆధారపడదాం. ప్రభు ఆలోచనలకు అనుగుణంగా మనం బ్రతకడం నేర్చుకుందాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్.